ప్రస్తుత ప్రభుత్వం కక్ష సాధిస్తుందా లేదా ప్రజాపాలన గాడిన పెడుతుందా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారు, అదేవిధంగా వైసీపీ నేత అధికార ప్రతినిధి రాగిడి లక్ష్మారావు గారు, జనసేన నేత వీర మహిళ సుజాత కాజా గారు, అదేవిధంగా ఫోన్లో మనకి సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు కూడా అందుబాటులో ఉన్నారు. మిగతా వారందరూ మనకి జూమ్ కాల్లో అందుబాటులో ఉంటారు. ముందుగా మనం టీడీపీ అధికార ప్రతినిధి నేత విఎస్ఆర్ చౌదరి గారితో మాట్లాడదాం. చౌదరి గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే సార్, మీకు ప్రస్తుత పరిస్థితులు తెలుసు ఎలా ఉన్నాయో. ఏపీలో పోలవరాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సందర్శించిన అనంతరం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలైతే ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత రియాక్ట్ అయిన విధానం కానీ, ఈరోజు అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు కానీ మీరు ఏ కోణంలో చూస్తారు? మొదట లక్ష్మణ గారు మీకు, అలాగే జనసేన సంధ్యారాయణ గారికి, వైసీపీ లక్ష్మణ గారికి నా నమస్కారం. కొంత కడువుగా మాట్లాడాల్సి చూస్తారు. ఎందుకంటే రాష్ట్రంలో ఇది పరిపాలనా దక్షత కలిగిన ముఖ్యమంత్రి కాకపోవడం వల్ల ఈ రాష్ట్ర ప్రజలుగా చాలా ఇబ్బందులు పడ్డారు. ఇది మన లక్ష్మణ గారికి పావుడు ఇబ్బంది అయినా కూడా కొంచెం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే దాదాపు 72% పోలవరం పూర్తి చేసి మిగిలిన 28% పూర్తి చేయకుండా పూర్తి స్థాయిలో పోలవరాన్ని ఈ రాష్ట్రానికి జీవనాన్ని కావాల్సిన, రైతుల కళ్ళల్లో ఆనందం చూడాల్సిన ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలవరాన్ని ఒక శాపంగా మార్చింది. గైడ్ పండు కూలిపోవటం, గోరి కాపర్ డాము, అప్పర్గోప కాపర్ డాము చూసుకోకుండా ఇంజనీరింగ్ చేతులెత్తేయటం, రివర్స్ టెండింగ్ పేరుతో 2,000 కోట్ల రూపాయలు సేవ్ చేశామని చెప్పి మొత్తం బ్యారేజ్ ని గ్యారేజ్ గా మార్చేసి, ఎప్పుడైతే ఆ మెగా ఇంజనీరింగ్ వాళ్ళకి ఇవ్వడం, గతంలో ఉన్న కాంట్రాక్టర్ని ఎల్ఎన్టీ వాళ్ళు కానీ ట్రాన్స్ఫర్ తీసేయటం, ఇవన్నీ కూడా ఏమైందంటే పోలవరానికి పెద్ద శాపమైంది. పోలవరం 1,60,000 ఎకరాల్లో ఉన్నటువంటి డ్యాము పూర్తి స్థాయిలో బ్రహ్మాండంగా నీటిపారుదల జరిపింది. దాదాపు 273 టీఎంసీలు, అట్లాగా 71 టీఎంసీలు విశాఖపట్నం వరకు, 7,20,000 ఎకరాలకు భూములు సాగు కానీ, 960 మెగావాట్ల జల విద్యుత్ కానీ, ఇట్లా కృష్ణాకి 80 టీఎంసీలు ఇవ్వటం వల్ల రాయలసీమకు కానీ, అలాగే బచ్చవత్ తిరుమల ప్రకారం ఒడిశాకి, ఛత్తీస్గఢ్కి 14 టీఎంసీలు, కర్ణాటకకు 20 టీఎంసీలు ఇచ్చేదానికి కూడా ఆస్కారం ఉండేది. సో ఏదైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు నీళ్లు సమస్య ఉండడం వల్ల ఈ పోలవరం, పట్టిసీమ, పురుషోత్తలపట్నం ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ చేపట్టడంతో చాలా మంది రైతులు ఆనందపడ్డారు. కొన్ని లక్షల ఎకరాల రైతులకు సాగునీరు ఇవ్వడం వల్ల రైతులు పంటలు పండడం, వాళ్ళ ఆదాయ వనరులు పెరగడం జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో పూర్తిగా ఇరిగేషన్ ప్రాజెక్టుని విధ్వంసం చేసేసి ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకపోగా, దాన్ని పూర్తి స్థాయిలో రైతులకి నీళ్లు ఇవ్వకపోగా పూర్తి స్థాయిలో రైతులు ఆత్మహత్యలు మొదటి స్థానం, కౌలు ఆత్మహత్యలు 3వ స్థానానికి వెళ్ళిపోయారు. సో ఎప్పుడైతే పోలవరం అనే బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ ని ఈ ప్రభుత్వం అంటే ఉంటుందని నాలెడ్జ్ లేని ప్రభుత్వమా, గతంలో ఉన్న అనిల్ యాదవ్ గాని, అంబటి రాంబాబు గాని, వీళ్ళకి ఇరిగేషన్ తెలియకపోవడం కానీ, 2021 అని, 22 అని, 23 వాళ్ళు ఇష్టం డేట్లు చెప్పుకుంటూ వచ్చారు. సో పోనీ యూసీలు గత ప్రభుత్వంలో మేము చేసిన తర్వాత 14,500 కోట్లు ప్రభుత్వం రిలీజ్ చేసింది, గత ప్రభుత్వం చేసిన పనులు కాదు. మరి ఆ డబ్బులు ఏమయ్యాయి, ఎక్కడికి వెళ్ళాయి? ఇవన్నీ కూడా చాలా డౌట్లతో కూడిన అంశాలు వస్తుంది. అలాగే ఇంజనీర్లు కానీ, అక్కడ ఉన్నటువంటి పోలవరం అథారిటీ బోర్డు కానీ ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చేపట్టకపోతే ఇబ్బంది కలుగుతుంది హెచ్చరికలు చేయడం కానీ ఏమీ లేదు. అక్కడ నుంచి 2019, 24 పూర్తి స్థాయిలో పోలవరాన్ని 14-19 జరిగిన పని విధానాన్ని కూడా పక్కన పడేసి, ఎప్పుడైతే 19-22 వచ్చారో ఒక తట్టమండి కూడా ఎత్తకుండా, కాంక్రీట్ వేయకుండా, ఎక్కడ గేట్లు అక్కడ గాలి వదిలేసి, ఖచ్చితంగా ప్రతి సంవత్సరం గోదావరి వరదలు వస్తాయి, తద్వారా ముంపుతో వస్తాయి. ఇది హెచ్చరిక చేయాల్సిన ఇంజనీర్లు చేతెత్తేసి ఈ పోలవరం అనే ప్రాజెక్ట్ మనకు కాదు, ఈ రాష్ట్రానికి సంబంధం లేదు అని చేసిన పన్నంతా బురదలో పోసిన పని అయిపోయింది. ఈ రోజు పోలవరాన్ని ఒక వరంగా మార్చాల్సిన కర్తవ్యం మా మీద ఉంది. గత ప్రభుత్వం చేసిన తప్పులు మేము చేయదలుచుకోలేదు. వాళ్ళు పూర్తిగా రైతులు మా వాళ్ళు కాదని డిసైడ్ చేసుకున్నారు. ఎందుకంటే చౌదరి గారు, డే 1 నుంచి ప్రభుత్వం మీరు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి, లేదంటే ఎలక్షన్లో మీ మెజారిటీగా మీరు గెలుపొందిన తర్వాత, మీ మిత్రపక్షాలు ఏవైతే గెలుపొందిన తర్వాత డే 1 నుంచి కూడా మేము గత ప్రభుత్వం చేసినట్టుగా ఏమీ చేయము, మేము కక్ష సాధింపులకు వెళ్ళము అని చెప్తున్నారు. చెబుతున్నప్పటికీ కూడా కొన్ని సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, దాన్ని ఎందుకు మీరు ఆపలేకపోతున్నారు అంటే సమాధానం ఏం చెప్తారు మీరు? లక్ష్మీనాథ్ గారు, పోలవరం విషయం అయితే మా బాధ్యత 4 సీజన్లో పూర్తి చేయాలి, మీ ప్రభుత్వం ఉండగానే పూర్తి చేస్తాం.
దీన్ని ఒక ఛాలెంజ్ గా ఒక శబదంగా తీసుకుంటాం. పోలవరాన్ని అమరావతి పూర్తి చేసే 2029 ఓట్లకి వెళ్తాం. అయితే అంటే రెచ్చగొట్టే విధానాలు, గతంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మాకు అభిమానులు ఉంటారు, మాకు బీపీలు పెరుగుతాయి, మా అభిమానులు బీపీ పెరిగితే మాకు ఏపీలు ఒనిగిపోతాయని చెప్పి చాలా మాటలు మాట్లాడారు. అయితే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు చాలా స్పష్టంగా చెప్పారు. ఏమని? ఎవరిని ఎక్కడ మీరు ప్రత్యక్ష దాడులు దిగద్దండి. గతంలో చేసిన ప్రభుత్వ దాడుల వల్లే వాళ్ళకి పడిన శిక్ష ఇది. అటువంటి తప్పులు మనం చేయకూడదు. ఏదైనా రాజకీయ పరంగా ఎదుర్కోండి, రాజకీయ అంశాలు తీసుకోండి, రాజకీయ పరంగా కొట్లాడండి, అంతేగాని ఎవరికి కూడా వ్యక్తిగత దాడులు కానీ సమన్వయం పాటించి రాష్ట్ర పరిపాలన మీద కేంద్రీకరించండి, రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం మీద గురిపెట్టని చెప్పి మా పార్టీ నాయకులు మాకు దశ నిర్దేశించారు. అయితే దశల వారీగా శాఖలో మంత్రులు ఇప్పుడు చార్జ్ తీసుకున్నారు. ఒక్కొక్క శాఖలో శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం జరిగిన ధ్వంసం ఏదైతే ఆర్థిక జ్ఞానాలు ఉన్నాయో వాటిపైన కూడా ప్రతి శాఖ పరిధిలో వివరాలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ ముందు పెద్ద టాస్క్ ఉంది. ఈ 5 ఏళ్లలో చేసిన పని చాలా బలమైన కార్యక్రమం. అలాగే సూపర్ 6 కూడా అమలు చేయడానికి సంతకాలు పెట్టారు. మెగా డిఎస్ కావచ్చు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు కావచ్చు, అలాగే 3 సిలిండర్లు, ఉచిత బస్సులు, అలాగే పూర్తి స్థాయిలో రైతులకి, అలాగే రాబోయే రోజుల్లో పెన్షన్లు కూడా సప్లై చేసే అవకాశం ఉంది. వాలంటీర్ వ్యవస్థ కూడా మార్చాల్సిన అవసరం ఉంది. అనేక అంశాలపైన రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, రాష్ట్ర సంక్షేమ అభివృద్ధి పైన కాన్సన్ట్రేట్ తెచ్చుకున్నాం. కాబట్టి అమరావతి మాకు ముఖ్యం, పోలవరం మాకు ముఖ్యం. వీటన్ని కూడా పూర్తి చేసుకుని ముందుకెళ్తాం. మళ్ళీ చెప్తున్నాను, 2029 పూర్తి చేసే అధికారులకు ఇస్తాము, అప్పుడే ఓట్లాడుతాం అని చెప్పి ఛాలెంజ్ తీసుకున్నాం. సమన్వయం పాటించండి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని చెప్పి ఖచ్చితంగా నిన్న కూడా హోంమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చర్య తీసుకున్నటువంటి మన వనిత గారు కూడా చెప్పారు. 8 తర్వాత గంజాయి ఎక్కడ కనబడకూడదని చెప్పారు, బ్యాక్ కనబడుతుందని చెప్పారు. కాబట్టి చట్టపరంగా చర్య తీసుకుంటున్నాం. మా వాళ్ళైనా ఎవరైనా సరే ప్రొటెక్ట్ చేస్తే మాత్రం చట్టం ఊరుకోదు, శిక్షలు వేస్తుంది, ఖచ్చితంగా కేసులు పెడతారు. ఈ పని మంచి పని కాదు. కాబట్టి వీటిని ఎట్టి పరిస్థితుల్లో స్వాగతించదలుచుకోలేదు. అటువంటి పనులు మేము చేయదలుచుకోలేదు. మా క్యాడర్కి, మా నాయకులకి హెచ్చరిక మీ ద్వారా చేస్తున్నాం.